చంద్రబాబు నాయుడు గారి నివాసం పైన కూడా మీరు ఏదో కేసు వేసారా ఎన్జిటిలో? ఆ నివాసం అక్రమ నివాసం అనేది చర్చ గతంలో మనం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. బట్ ఆ నివాసాన్ని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా పేర్కొంటూ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఇది హ్మ్. అధికారిక నివాసం అని చెప్తుంది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అని చెప్తుంది. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? సార్ ఇది చాలా మోస్ట్ అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. హ్మ్. ఇప్పుడు కరకట్టలో కొన్ని వందల అక్రమ కట్టడాలు కట్టి, హ్మ్. చట్టానికి వ్యతిరేకంగా కరకట్టలో కట్టడాలు కట్టిన తరువాత, ఈ కట్టడాల్లో ఉన్నటువంటి ఒక కట్టడం లింగంనేని గెస్ట్ హౌస్ చంద్రబాబు నాయుడు గారు ఆయన మొన్నటిదాకా ఇప్పటికి కూడా దాన్నే వాడుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు రాష్ట్రంలో అక్రమ కట్టడాలు ఇప్పుడు బుడమేరు వాగులు పొంగటానికి కారణం అక్రమ కట్టడాలు, కృష్ణా నది పొంగడానికి కారణం అక్రమ కట్టడాలు అని చెప్పి రోజు మనం మాట్లాడుతున్న సందర్భంలో హ్మ్. ఆ కట్టడాలకి ప్రాథమికంగా వాళ్ళందరికీ ఒక ధైర్యం అక్కడ రావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉండటం. కరెక్ట్. చంద్రబాబు నాయుడు ఇల్లే ఇక్కడ ఉండంగా మా ఇల్లు ఎవడ పడగొడతాడు అనేటువంటి ఒక భరోసా. హ్మ్. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే హ్మ్. దీనికి రెండో ముద్దాయి కూడా జగన్మోహన్ రెడ్డి. హ్మ్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముద్దాయి అంటానంటే హ్మ్. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఈ కట్టడం అక్రమ కట్టడం అని తెలుసు. హ్మ్. ఈ కట్టడం అటాచ్మెంట్ జరగటం కూడా జరిగింది. హ్మ్. ఈ లింగంనేని గెస్ట్ హౌస్ అనేది అధికారికంగా ఏసీబీ కోర్టులో అటాచ్మెంట్ చేశారు. హ్మ్. ఈ కట్టడాన్ని కూల్చడానికి కూడా పూర్తి స్థాయి అధికారాలు ఉన్నప్పటికీ ఆయన కూల్చడం. హ్మ్. కారణం ఏంటి అంటే హ్మ్. ఈ బిల్డింగ్ ని మళ్ళీ మనం అధికారంలోకి వస్తే స్వాధీనపరచుకోవచ్చు అనేటువంటి ఒక అతి తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఉంది. ఓకే. ఓకే. దీన్ని ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షిద్దామన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి కూడా లేదు. హ్మ్. ఉంటే ఆయన హీ వుడ్ హావ్ బీన్ డెమాలిష్డ్ దిస్ బిల్డింగ్ హ్మ్. 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 ప్రజావేదికతో పాటు. కానీ కూలగొట్ల. హ్మ్. ఎందుకు అంటే మనం దీన్ని అనవసరంగా కూలగొట్టడం ఎందుకు, దీన్ని అడ్డం పెట్టుకొని ఒక 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు తీసేసుకుందాము లింగంనేని దగ్గర అని ఒక ఎదవ ఆలోచన. బట్ కోర్టులో నుంచి ప్రొటెక్షన్ ఉన్నట్టుంది కదా బిల్డింగ్‌కి? కూలగొట్టొద్దు అని ప్రొటెక్షన్ లేదా? ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. దేర్ ఇస్ హ్మ్. నో సచ్ హ్మ్. ఆర్డర్. హుహు. హుహు. ఐ డోంట్ థింక్ సో. హ్మ్. సరే పక్కన పెట్టండి. కూలగొట్టొద్దో ఇంకోటో ఉన్నప్పుడు అసలు నువ్వు ఎఫర్ట్స్ పెట్టింది ఎక్కడ? హ్మ్. ఎఫర్ట్స్ పెట్టిందే లేదు. హ్మ్. ఇప్పుడు అంటే ఈ విధంగా ఒక అక్రమ కట్టడంలో ముఖ్యమంత్రి నివాసం ఉండటం అన్ని ఏ విధంగా సంకేతం వెళ్తుంది అంటే సమాజంలోకి, హ్మ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ముఖ్యమంత్రి కట్టాలు ఉన్నాయి కదా, మమ్మల్ని ఏం చేస్తారు? అంతే కదా! దాన్ని కట్టడాన్ని కొనసాగిస్తూ అది ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ప్రకటించడం అనేది ఇంకొకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. పక్క రాష్ట్రంలోనేమో హైడ్రా అని పెట్టి అధికారిక ముఖ్యమంత్రి కొన్ని వందల కోట్ల రూపాయలతో కట్టినటువంటి బిల్డింగ్లన్నీ ప్రభుత్వం పడగొట్టి రాష్ట్రాలన్నిటికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంటే, హ్మ్. మన వాళ్ళేమో బిల్డింగ్లకు పర్మిషన్ అవసరం లేదు, మీ హ్మ్. ఇష్టం వచ్చిన బిల్డింగ్లు కట్టేసుకోండి, హ్మ్. మీ ఇష్టం వచ్చిన బిల్డింగ్లు నదుల పక్కన కట్టేసుకోండి, హ్మ్. ఎవడైనా 10 రూపాయలు ఇస్తే చాలు మీకు మేము పర్మిషన్ ఇచ్చేస్తాము, హ్మ్. ఇదిగో ముఖ్యమంత్రి అక్రమ కట్టడానికి అధికారిక నివాసం ఇచ్చేస్తారంటే ఇంక ఈ రోజు రూల్ ఆఫ్ లా ఏముంది? నేను పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకుని అది ఎక్కడికో కొట్టేస్తారు మీరు. అంతే కదా! నైతికంగా ఖచ్చితంగా ప్రభుత్వం. మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో హ్మ్. మా పార్టీ తరపు నుంచి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో దీని మీద కేసు వేస్తున్నాము. హుహు. ఆల్రెడీ కేసు ఫైల్ చేశాము. ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ లేదా ఆ పై వీక్ ఈ కేసు హీరింగ్ వచ్చే అవకాశం ఉంది. నేనైతే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను. మీరు అక్రమ కట్టడాల విషయంలో, అక్రమ నివాసాల విషయంలో ముఖ్యమంత్రిగా మీరే ప్రజలకు రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి మీరే హ్మ్. ఈ రోజు అక్రమ కట్టడంలో నివసిస్తూ దానికి 100 కోట్లు 200 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిస్తున్నారు అంటే హ్మ్. మీరే ముఖ్యమంత్రి, మీరేమి లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వమని చెప్తారు? మీరేమి 45 సంవత్సరాల ఇండస్ట్రీ. హ్మ్. ఇప్పుడు నాలాంటి ఒక సాధారణ న్యాయవాది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. సిగ్గు లేదా మీకు? హ్మ్. 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 సిగ్గు అనిపించడం లేదా? హ్మ్. నాలాంటి సాధారణమైన న్యాయవాది హ్మ్. 10,000కి 5,000కి డబ్బులు తీసుకొని కేసేసే న్యాయవాది హ్మ్. మీలాంటి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినట్టు మిమ్మల్ని 14 ఇదొక ఒక సంవత్సరం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇంకో 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయబోయే మిమ్మల్ని 900 కోట్ల రూపాయలు ప్రకటించి దేశంలోనే అత్యధిక ధనిక సీఎం ఉన్న మిమ్మల్ని ప్రశ్నిస్తున్న సిగ్గు శరం ఏమైనా ఉందా మీకు? మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో అధికారిక నివాసంలో అక్రమ కట్టడంలో ఉంటున్నారు. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారా అంటే మీ దగ్గర సమాధానం లేదు. హ్మ్. అలా ప్రశ్నించే అవకాశాన్ని ఇచ్చారు కదా ఆయన. ప్రశ్నించే అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోకుండా హ్మ్. మళ్ళీ మీరు దానికి అధికారిక నివాసం అనేటువంటి ఒక హోదాను కల్పిస్తే హ్మ్. ఇక మీరే ముఖ్యమంత్రి. హ్మ్. ఒక సాధారణమైన న్యాయవాది అడిగే ప్రశ్నకి మీ దగ్గర సమాధానాలు లేవు. హ్మ్. హ్మ్. పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉప ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చేసేటువంటి పనులకి అధికారికంగా సపోర్ట్ చేస్తున్నాడు. మరి నువ్వు 2 లక్షల పుస్తకాలు ఎప్పుడు చదివావు? మరి ఈ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడటానికి నువ్వేం చర్యలు తీసుకుంటున్నావు? ప్రకృతిని కాపాడేటువంటి హక్కు ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా నీ మీద ఉంది. నువ్వు ఏ విధంగా ప్రకృతిని కాపాడే చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఉంటే మీరు జీవోలు ఇస్తున్నారు దానికి 100 కోట్లు 50 కోట్లు కేటాయిస్తూ. రాష్ట్రానికి ఇంకా మీరు ఏం సమాధానం చెప్తారు? రాష్ట్ర ప్రజలకు మీరు ఏ విధంగా న్యాయం నీతి చెప్తారు? రాష్ట్ర ప్రజల పట్ల మీరు తప్పు చేసిన వాడిని శిక్ష చేసే అధికారం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మీరే తప్పులు చేస్తూ అధికారిక నివాసంలో అక్రమ కట్టాల్లో ఉంటుంటే. నిన్నే వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్. 2019లో కట్టిన పవన్ కళ్యాణ్ 2023లో పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చట. అది సిఆర్డిఏ పర్మిషన్ లేదట. సిఆర్డిఏ పర్మిషన్ ఇవ్వడానికి అసలు సిఆర్డిఏ మా దగ్గర ఈ ఫైలే లేదు. ఈ అడ్రస్ పేరు మీద మేము ఒక్కరు కూడా పర్మిషన్ ఇవ్వలేదంట. మీ జనసేన పార్టీ కార్యాలయానికి పర్మిషన్ లేదు. మీరు ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి పర్మిషన్ లేదు. మీరు మాత్రం రాష్ట్రానికి రాక సనాతన ధర్మాధికారాలు చెబుతారు. మీరు మాత్రం ప్రవచనాలు చెప్తుంటే మాలాంటి వాళ్ళు చెవులు లెక్క పొడుచుకొని వినాలి. చివరిగా